హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హవిష్ మీడియా. 1957 ఆగస్టు 15న జిష్ణుదేవ్ వర్మ గారు త్రిపురలో జన్మించారు. ఆయన త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. జిష్ణుదేవ్ వర్మ గారు రామేంద్ర కిషోర్ దెబ్బర్మ మరియు కమల్ ప్రభాదేవి గార్లకి జన్మించారు. జిష్ణుదేవ్ వర్మ గారు సుధాదేవ్ వర్మను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2 కుమారులు ఉన్నారు. వారు అవి ప్రతీక్ కిషోర్ దేవ్ వర్మ మరియు జైబంత్ దేవ్ వర్మ. జిష్ణుదేవ్ వర్మ గారు కల్కటా యూనివర్సిటీ నుంచి BA ఆనర్స్లో ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేశారు. ఆయన అగర్తలాలోని మహారాజా బీర్ బిక్రమ్ కళాశాల నుండి ఆంగ్లంలో పట్టభద్రులయ్యారు. జిష్ణుదేవ్ వర్మ గారు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడు కూడా. మరోవైపు జిష్ణుదేవ్ వర్మ గారు స్వయంగా ఓ రచయిత కూడా. వ్యూస్, రివ్యూస్ అండ్ మై పోయమ్స్ అనే పేరుతో పుస్తకాన్ని సైతం ప్రచురించారు. ఇంగ్లీష్ సాహిత్యం పట్ల లోతైన ప్రశంసలు మరియు కవిత్వం రాయడంలో ప్రతిభకు పేరుగాంచిన జిష్ణుదేవ్ వర్మ గారు దృశ్య కళల పట్ల కూడా మక్కువ కలిగి ఉన్నారు. ఆయన పెయింటింగ్ మరియు శిల్పకళ ద్వారా తన సృజనాత్మకతను వ్యక్తపరిచారు. ఆయన కళాత్మక సామర్థ్యాలను ప్రదర్శించారు. జిష్ణుదేవ్ వర్మ గారి తల్లి మహారాజ్ కుమారి కమల్ ప్రభాదేవి త్రిపుర రాజకుటుంబానికి చివరి యువరాణి. ఆయన తండ్రి రామేంద్ర కిషోర్ దెబ్బర్మ 1949లో ఇండియన్ యూనియన్లో విలీనమైన తరువాత రాష్ట్రానికి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. జిష్ణుదేవ్ వర్మ గారి పూర్వీకులైన మాణిక్య రాజవంశీయులు త్రిపురను 1400 నుంచి 1949 వరకు పాలించారు. ఈయన త్రిపురలోని మాణిక్య రాజవంశానికి చెందిన వారు కావడం విశేషం. 1400వ సంవత్సరంలో త్రిపుర రాజ్యాన్ని ఈ మాణిక్య రాజవంశమే పాలించేది. ఈశాన్య భారత్లోని చాలా వరకు భూభాగం ఈ రాజవంశం నియంత్రణలో ఉండేదని చరిత్ర చెప్తుంది. ఆ తరువాత 1761లో బ్రిటిష్లు మన దేశానికి వచ్చాక వీరి ప్రభావం కాస్త తగ్గింది. అయినా మాణిక్య రాజవంశానికి చెందిన జిష్ణుదేవ్ వర్మ పూర్వీకులు 1949 వరకు త్రిపుర ప్రాంతాన్ని పాలించారు. ఆ ఏడాదే రాచరిక పాలనలో కొనసాగుతున్న త్రిపుర భారత్లో విలీనమైంది. 1933లో జిష్ణుదేవ్ వర్మ గారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. 1990ల ప్రారంభంలో రామజన్మభూమి ఉద్యమం సమయంలో జిష్ణుదేవ్ వర్మ గారు భారతీయ జనతా పార్టీలో చేశారు. 2018 నుంచి 2023 వరకు భారతదేశంలోని త్రిపుర రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2018లో త్రిపురలోని చెరిలం నియోజకవర్గం నుంచి ఎన్నికైన జిష్ణుదేవ్ వర్మ గారు సీఎంగా బిప్లబ్ కుమార్ దేవ్ నేతృత్వంలో, డిప్యూటీ సీఎంగా ఆర్థిక, విద్యుత్, గ్రామీణాభివృద్ధి వంటి శాఖలను నిర్వహించి తనదైన ముద్ర వేసుకున్నారు. కాగా 2024 జూలై 27న జిష్ణుదేవ్ వర్మను తెలంగాణ గవర్నర్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. జార్ఖండ్తో పాటు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలను నిర్వహించిన CP రాధాకృష్ణన్ స్థానంలో జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. అయితే త్రిపుర రాష్ట్రం నుంచి గవర్నర్ పదవి దక్కించుకున్న తొలి వ్యక్తిగా జిష్ణుదేవ్ వర్మ గారు రికార్డ్ సృష్టించారు. రాజకుటుంబంలో జన్మించిన జిష్ణుదేవ్ వర్మ గారు తెలంగాణ గవర్నర్ మరియు త్రిపుర నుండి రాజ్భవన్లోకి ప్రవేశించిన మొదటి వ్యక్తి, గొప్ప నేపథ్యం కలిగిన బహుముఖ వ్యక్తి. జిష్ణుదేవ్ వర్మ గారు 67 ఏళ్లు అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుడు. తన రాజకీయ జీవితంతో పాటు ఆయన ఆటోమొబైల్స్ పరిశ్రమలో విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన హవిష్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి.